స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ హైడ్రోడైనమిక్ లివిటేషన్. ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండడమే కాకుండా మంచి సైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. మరి ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? Hi friends, welcome to my channel Palika's Creative Studio. ముందుగా అవుట్డోర్లో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఒక గుంట తవ్వాలి. ఆ గుంట పరిమాణం ఎలా ఉండాలంటే అక్కడ ఒక టబ్ అమరేలా ఉండాలి. టబ్ అమరడానికి గుండ్రంగా బ్యాలెన్స్గా ఉండేలా వీడియోలో చూపిన విధంగా చేయాలి. అందులో టబ్ని ఉంచి కదలకుండా ఉండేటట్లు చుట్టూరా మట్టిని పోయాలి. పంప్ మోటార్ని తీసుకొని టబ్లో ఉంచాలి. టబ్ని వాటర్తో నింపాలి. దీనిని పవర్కి కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. ఫ్లో ర్యాండమ్గా ఉండడం వల్ల బాల్ సరిగ్గా హోల్డ్ అవ్వలేదు. తరువాత ట్యాప్ కనెక్టర్ యూస్ చేసాం. ఓకే, ఫ్లో కొంతవరకు బాగానే ఉంది కానీ సరిపోలేదు. పెన్ చివర సన్నగా నాజిల్లా ఉంటుంది. దీన్ని కనెక్టర్కి కలిపి టేప్తో అతికిద్దాం. మోటార్ని టబ్లోనే ఉంచి మరలా వాటర్ పోద్దాం. ఇప్పుడు ఫ్లో ఏకరీతిగా వస్తుంది. టెక్నికల్గా దీన్ని లామినార్ ఫ్లో అంటారు. వాటర్ టబ్లోనే పడేటట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ టబ్లోనే పడడం వల్ల వాటర్ వేస్ట్ అవ్వదు. ఇప్పుడు బాల్తో ట్రై చేద్దాం. ఇందులో ఉండే సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. న్యూటన్స్ థర్డ్ లా, క్రిందకు పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్కి వ్యతిరేకంగా కొన్ని బలాలు పైకి పనిచేస్తాయి. బాల్ రొటేషన్ అవటం వల్ల బాల్ చుట్టూ ఉన్న పొరలో ప్రెజర్ డిఫరెన్స్ ఏర్పడి బాలు కింద పడకుండా చేస్తుంది. దీన్ని బెర్నూలీ లాతో పోల్చవచ్చు. అంటే గాలి వెలాసిటీ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ ప్రెజర్ తక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాటర్ కింద పడిందంటే ఎవరైనా జారిపడే అవకాశం ఉంది. కరెంట్ యూస్ చేస్తున్నాం కాబట్టి షాక్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు పెద్దలు లేదా టీచర్స్ పర్యవేక్షణలో చేస్తే మంచిది. ఈ ప్రయోగంలో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఫ్లో అనేది ఏకరీతిగా ఉండాలి. మనం ఉపయోగించే ఆబ్జెక్ట్ షేప్ కూడా గుండ్రంగా ఉండాలి. అంటే డిస్క్ లేదా బాల్ షేప్లో ఉండాలి. మరియు బరువు కూడా ఎక్కువగా ఉండకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.